कमलालय श्रीदेवी कुरिपिंचवे करुणांबुरासी धीं तारा धीं धीं तारा जतुलतो प्राणमे नाट्यं चेसे गतुलतो नाम शतं मूल नतुलतो नापैन नी చూపువా. వెల్కమ్ టు AR6 తెలుగు న్యూస్ ఛానల్. ఇండియా అనగానే మనకు గుర్తొచ్చేది దాని హిస్టరీ, కల్చర్ అండ్ డాన్స్. అలాంటి క్లాసికల్ డాన్స్లో ఎన్నో రికార్డ్స్ బ్రేక్ చేసిన తరుణి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. హాయ్ తరుణి. హాయ్ అక్క. నువ్వు క్లాసికల్ డాన్స్ అని విన్నాము, దాంట్లో వేరియేషన్స్ ఉంటాయి, ఇంకా దాని గురించి నువ్వే డీటెయిల్గా చెప్పాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నీ గురించి తెలుసుకుందాం. మన AR6 ప్రేక్షకులకి నువ్వేంటో ఫస్ట్ నీ గురించి చెప్పు. నా పేరు తరుణి, నేను 9th స్టాండర్డ్ చదువుతున్నాను. మా డాడీ నేమ్ శ్రీనివాస్ రాజు, గవర్నమెంట్ ఎంప్లాయ్. మా మమ్మీ నేమేమో నళిని, బిజినెస్ చేస్తూ ఉంటుంది. మా సిబ్లింగ్ అంటే నాకు ఒక చెల్లి ఉంది, తన నేమ్ ఋగ్విజ, తను 2nd స్టాండర్డ్ చదువుతుంది. మేము ఎక్కడ ఉంటామంటే వనస్థలిపురం విజయపురి కాలనీలో ఉంటాం. క్లాసికల్ డాన్సర్ అని మాత్రం తెలుసు. సో నీకు ఎప్పటి నుంచి ఈ ప్రాక్టీస్ స్టార్ట్ చేసావు? నాకు 5 years ఉన్నప్పటి నుంచి స్టార్ట్ చేశాను. మొత్తం మా మమ్మీ ఇన్స్పిరేషనే. తను ఎక్కడ నాకు ఏమైనా ప్రోగ్రామ్ ఉన్నా చాలా హెల్ప్ చేస్తుంది, నాతోనే ఉంటుంది, ప్రోగ్రామ్ అయ్యేదాకా ఉంటుంది, చాలా కేర్ సో తీసుకుంటుంది. మేకప్, శారీ మొత్తం మమ్మీయే చూసుకుంటారు. ఇంకా చాలా కేర్ తీసుకుంటుంది ప్రోగ్రామ్స్ అప్పుడు, కానీ నార్మల్ ఇంట్లో ఉన్నప్పుడు కూడా చాలా కేర్ తీసుకుంటుంది. మా మమ్మీకి చిన్నప్పటి నుంచి డాన్స్ నేర్చుకోవాలని ఉంటుంది, కానీ అప్పటి పరిస్థితుల వల్ల నేర్చుకోలేకపోయింది. సో మా మమ్మీ టీమ్ని నేను ఫుల్ఫిల్ చేద్దాం అనుకుంటున్నా. సో అందుకే నేను ఈ ప్యాషన్ ఎంచుకున్నా. మా డాడీ చాలా హెల్ప్ చేస్తాడు నాకు, ఎక్కడికైనా తీసుకెళ్తాడు, అన్నీ ఏం కావాలన్నా కొనిపిస్తాడు. లైక్ సో ప్రోగ్రామ్స్ ఎక్కడన్నా ఉన్నా డాడీయే తీసుకెళ్ళి డాడీయే ప్రోగ్రామ్ కంప్లీట్ అయ్యే వరకు చూసుకొని తీసుకొస్తాడు. ఏమైనా ఆ టైంలో ఫుడ్ దొరకనప్పుడు కూడా హెల్ప్ చేస్తాడు, ఇంట్లో నుంచి తీసుకొని వస్తాడు, చాలా హెల్ప్ చేస్తాడు. ఎంత వర్క్ ఉన్నా కానీ చాలా కష్టపడతాడు. నీకు ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తారు అనమాట డాడీ. సో క్లాసికల్ డాన్స్ అనగానే చాలా వేరియేషన్స్ ఉంటాయి అని విన్నాం. మనకు అంత ఐడియా లేదు. సో మీకు ఐడియా ఉండుంటాయి కదా, ఇన్ని వేరియేషన్స్ ఉన్నా మీరు ఏది సెలెక్ట్ చేసుకున్నారు? చాలా వేరియేషన్స్ ఉంటాయి క్లాసికల్ డాన్స్, లైక్ ఒడిస్సీ, కథక్, భరతనాట్యం, కూచిపూడి. నేను అందులో కూచిపూడిని సెలెక్ట్ చేసుకున్నాను. సో అన్ని వేరియేషన్స్ ఉన్నా అదే ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలనిపించింది? మా మమ్మీకి కూచిపూడి అంటే చాలా ఇంట్రెస్ట్. సో మా మమ్మీ డ్రీమ్ని ఫుల్ఫిల్ చేయాలని అనుకుంటున్నాను కదా. సో చిన్నప్పటి నుంచి మా మమ్మీ నాకు ఆ ఫీల్డ్లోకి తీసుకెళ్ళింది కాబట్టి నేను ఇప్పటికీ నీకు అదే ఇంట్రెస్ట్, అదే క్యారీ అవుతాను. సో ఇప్పుడు స్టూడెంట్ కదా, ఏ స్టాండర్డ్? 9th స్టాండర్డ్, అంటే 9th అయిపోయింది, జూనియర్ 10th. ఇప్పుడు 10th అన్నమాట ఇంకా కంప్లీట్ గా. సో రెండింటిని ఎట్లా మేనేజ్ చేసుకుంటున్నావు? ఇటు స్టడీని, ఇటు డాన్స్ ప్రాక్టీస్ ఉంటుంది, ప్రోగ్రామ్స్ ఉంటాయి, ఇవన్నీ ఎట్లా మేనేజ్ చేసుకుంటావు? అంటే స్కూల్ నుంచి ఫుల్ సపోర్ట్ ఉంటుంది, పేరెంట్స్ నుంచి కూడా చాలా సపోర్ట్ ఉంటుంది. మార్నింగ్ షెడ్యూల్ మొత్తం స్కూల్ ఉంటుంది, ఈవినింగ్ మొత్తం డ్యాన్స్ ఉంటుంది. వీక్లీ 2 days ఉంటుంది, ట్యూస్డే, థర్స్డే డ్యాన్స్ క్లాసెస్ ఉంటాయి, అంటే టీచర్ దగ్గర చేసేది. మిగతా రోజులన్నీ నేను ఇంట్లో ప్రాక్టీస్ చేస్తాను. సో 5 years ఉన్నప్పటి నుంచి ప్రాక్టీస్ అంటే చాలా వాటికి అటెండ్ అయి ఉంటావు ప్రోగ్రామ్స్కి. సో ఏమైనా గుర్తున్నాయా రానికి ఇట్లా ఇన్ని ప్రోగ్రామ్స్కి అటెండ్ అయినా అని? ఏమన్నా గుర్తుండిపోయే ప్రోగ్రామ్స్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయక్క, చాలా ప్రోగ్రామ్స్కి చేశాను. మొన్న 2023లో మా ఇన్స్టిట్యూట్ యాన్యువల్ డే ఉండే, దాంట్లో మేము అందరం కలిసి 108 songs 2 hours చేసాము. దానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ వచ్చాయి. అది అట్లా గుర్తుండిపోయింది. ఇంకా చాలా రవీంద్ర భారతిలో చేశాను, ఇంకా LB స్టేడియంలో లక్షగలార్చన అని అప్పుడు పెట్టారు విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు, అందులో చేశాను. ఇంకా చాలా చేశాను. ఇంకా జనరల్గా అయితే అమ్మాయి ఒక ఫీల్డ్లో వెళ్తుంది అంటే మాక్సిమం మెంబర్స్ ఎంత ఎంకరేజ్ చేస్తారో అంతకన్నా ఎక్కువ డిస్కరేజ్ చేస్తూ ఉంటారు. సో అట్లాంటివి నువ్వు ఏమైనా ఫేస్ చేసావారా? ఇప్పుడు ఏదైనా మన గర్ల్ అనేది ఏదైనా ఫీల్డ్లో వెళ్తే ఇది ఎంకరేజ్ అనేది, డిస్కరేజ్ అనేది కామన్ థింగ్. సో నేను కూడా ఫేస్ చేశాను. డిస్కరేజ్ చేసే వాళ్ళని నేను పట్టించుకోను అంత, ఎంకరేజ్ చేసే వాళ్ళు నాకు చాలా మోటివేషన్ ఉంటారు. లైక్ మా ఫ్రెండ్స్ చాలా మోటివేటెడ్గా ఉంటారు, చాలా హెల్ప్ చేస్తారు నాకు. ప్రతి ప్రోగ్రామ్కి అటెండ్ అయ్యి నాకు రివ్యూస్ ఇస్తుంటారు, నేను ఎలా మేకప్ వేసుకునేటప్పుడు సతాయిస్తూ ఉంటారు. ఖచ్చితంగా చేస్తారు అది. ఫ్రెండ్స్ అంటే అవి ఖచ్చితంగా ఉంటాయి, హెల్ప్ చేస్తూ ఉంటారు నాకు. లైక్ ఇవి తెచ్చిపెట్టడం, ఫ్లవర్స్ తెచ్చిపెట్టడము,
ఇంకా ప్రతి ప్రోగ్రామ్కి అటెండ్ అవుతారు నా కోసం అలా. సో 5 ఇయర్స్ ఉన్నప్పటి నుంచి ప్రాక్టీస్ అంటే చాలా వాటికి అటెండ్ అయి ఉంటావు ప్రోగ్రామ్స్కి. సో ఏమైనా గుర్తున్నాయా రానికి ఇట్లా ఇన్ని ప్రోగ్రామ్స్కి అటెండ్ అయినా అని ఏమన్నా గుర్తుండిపోయే ప్రోగ్రామ్స్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయక్క, చాలా ప్రోగ్రామ్స్కి చేశాను. కొన్ని అయితే మొన్న 2023లో మా ఇన్స్టిట్యూట్ యాన్యువల్ డే ఉండే, దాంట్లో మేము అందరం కలిసి 108 సాంగ్స్ 2 hours చేసాము. దానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ వచ్చాయి. అది అట్లా గుర్తుండిపోయింది. ఇంకా చాలా రవీంద్ర భారతిలో చేశాను. ఇంకా ఎల్బీ స్టేడియంలో లక్షగలార్చన అని అప్పుడు పెట్టారు విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు, అందులో చేశాను. ఇంకా చాలా చేశాను. చిన్నప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తున్నావు అంటే ఒకే ప్లేస్లో ప్రాక్టీస్ అనేది స్టార్ట్ చేసేవారా? ఇప్పటికీ అదే ప్లేస్లో కంటిన్యూ అవుతున్నావా? లేదక్క, అంటే మా డాడీకి ట్రాన్స్ఫర్స్ అవుతూ ఉంటాయి, సో ప్లేసెస్ చేంజ్ చేయాల్సి వస్తుంది. సో ఫస్ట్ నేను కృష్ణకుమారి టీచర్ దగ్గర నేర్చుకున్నా, కళాక్షేత్రం అనే ఇన్స్టిట్యూట్. అక్కడ ఒక 1 year నేర్చుకున్నా. తర్వాత మళ్ళీ ట్రాన్స్ఫర్ అయింది. అయితే ఇక్కడ కృష్ణ ప్రియా మేడం అని ఒక ఆమె ఉంటుంది టీచర్, ఆమె దగ్గర నేర్చుకున్నా ఒక 5 years. తర్వాత ఇక్కడ ప్రజెంట్ స్వరలయ ఇన్స్టిట్యూట్, సౌజన్య రాజన్ మ్యామ్ పేరు, అక్కడ ఇప్పుడు 2 years దాకా నేర్చుకున్నా. ఇంకా కంటిన్యూ అవుతుంది. సో అప్పుడప్పుడు వెళ్ళి వాళ్ళని కలుస్తూ ఉంటావా? కలుస్తూ ఉంటాను, టీచర్స్ కదా, కలవాలి, రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. ఉంటారు కదా. సో 9 years అవుతుంది కదా డాన్స్ ప్రాక్టీస్ చేస్తూ. సో ఏమన్నా నీకున్న అచీవ్మెంట్స్ ఏంటి? నాకు చాలా అవార్డ్స్ వచ్చాయి. అందులో నాకు ఎక్కువ గుర్తులేవు, అంటే వాటికి స్పెసిఫిక్ నేమ్ అనేది ఉండదు కదా, లైక్ నేమ్ మీదనే వస్తాయి. చిన్నజీయ స్వామి ఆశ్రమం తెలుసా మీకు? అక్కడ చేశాను, అక్కడ ఒక అవార్డు వచ్చింది. ఇంకా చాలా ప్లేసెస్లో రవీంద్ర భారతి అక్కడ ఇక్కడ చాలా వచ్చాయి. మెయిన్గా అయితే నాకు 5 రికార్డ్స్ ఉన్నాయి. 5 రికార్డ్సా? 9 yearsలో 5 రికార్డ్స్. ఏమేమి రికార్డ్స్ అవి? అవి తెలుగు గిన్నీస్ రికార్డ్ ఒకటి, ఇంకొకటి తెలుగు ట్రెడిషనల్ రికార్డ్స్ ఒకటి, ఇంకా ట్రెజర్ హంట్ రికార్డ్ ఉంది, గిన్నీస్ తెలుగు వరల్డ్ రికార్డ్, ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా సో ఏమైనా ఐడియా ఉందా ఏ ఈవెంట్స్లో జరిగాయి, అంటే ఏ రికార్డ్ని బీట్ చేసావు అని ఏమైనా ఐడియా ఉందా? గుర్తుంది. అంటే లైక్ 2023లో నేను మా ఇన్స్టిట్యూట్ నుంచి అందరం కలిసి 108 సాంగ్స్ చేసాము. అది నేను ఇందాక మీకు చెప్పాను కదా, అదొక రికార్డు. ఇంకొకటి శ్రీశైలంలో చేశాను నేను పాట్ డాన్స్, అక్కడ ఒక రికార్డ్ ఇచ్చింది, ట్రెజర్ హంట్ రికార్డ్ అది. ఇంకొకటి 2017లో నేను లక్షగలార్చన అనేసి అక్కడ చేశాను పాట్ డాన్స్, చాలా మందితో 1000 మందితో చేశాను. అక్కడ వరల్డ్ రికార్డ్ వచ్చింది, తెలుగు వరల్డ్ రికార్డ్. ఇంకా చాలా అలానే ఇక్కడ రవీంద్ర భారతిలో చేసినప్పుడు వచ్చాయి, అలా వచ్చాయి. సో రేపు నుంచి నేను డాన్స్ ప్రాక్టీస్కి వస్తే నాకు నేర్పించా అయిపోతుంది. ఇంకా సరే చేపిస్తా. సో ఇంతసేపు తరుణి గురించి తెలుసుకున్నాం కదా, ఇప్పుడు తరుణి వాళ్ళ మదర్తో మాట్లాడదాం. ఎందుకంటే తిన లైఫ్లో ఒక కీ రోల్ ప్లే చేసింది వాళ్ళ మదరే కాబట్టి. నమస్తే అమ్మా. నమస్తే. సో తరుణి లైఫ్లో ఒక కీ రోల్ ప్లే చేసింది మీరు. సో ఇంతసేపు మీ గురించి కూడా చెప్పారు. సో ఇప్పుడు ప్రస్తుతానికి మీ గురించి తెలుసుకుందాం. నా పేరు నళిని, నేను ఎంఏ బిఎడ్ చేశాను. నేను 15 years అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో ఉన్నాను కాలేజెస్లో. జాబ్ చేశాను కదా ఇన్ని ఇయర్స్ అని చెప్పేసి అని ప్రజెంట్ బిజినెస్ స్టార్ట్ చేద్దామని నళిని హోమ్ ఫుడ్స్ అని పెట్టాను. ఓన్ బిజినెస్ స్టార్ట్ చేశాను. ఇందాక తరుణి చెప్పింది మ్యామ్, మీకు క్లాసికల్ డాన్స్ అంటే చాలా ఇష్టము, మీకున్న ఇంట్రెస్ట్ తను 5 years ఉన్నప్పుడే క్లాసికల్ డాన్స్ లో జాయిన్ చేశారు అని. సో అంత ఇంట్రెస్ట్ ఉన్నా మీరెందుకు ప్రాక్టీస్ స్టార్ట్ చేయలేదు? అంటే అప్పట్లో మేము కోదాడలో ఉండేది, మాకు అక్కడ అంటే డాన్స్ నేర్పించే వాళ్ళు లేరు, అంటే ఫ్యామిలీ అంతా తెలియదు కదా. అట్లా మేము సిటీకి వచ్చిన తర్వాత ఇంకా ఈమెకి నేర్పియాలన్న ఇంట్రెస్ట్ తోటి ఈమెను జాయిన్ చేశాను. సో క్లాసికల్ డాన్స్ అంటే చాలా వేరియేషన్స్ ఉంటాయి, ఇందాక చెల్ల చెప్పింది ఇన్ని టైప్ ఆఫ్ వేరియేషన్స్ ఉంటాయని. సో దాంట్లో కూచిపూడి ఎందుకు నేర్పించాలి అనుకున్నారు చెల్లెకి? అంటే మన సాంప్రదాయం, మన సంస్కృతి, మనకి ఇక్కడ కల్చర్ కూచిపూడి కాబట్టి నేను ఆ కూచిపూడి నేర్పించాను. మీకు కూడా కూచిపూడి అంటే చాలా ఇంట్రెస్ట్. మీరు అదే నేర్చుకోవాలనుకున్నారా? నేను అదే నేర్చుకోవాలనుకున్నాను. ఆమెకు నేర్పించాను, నా ఇంట్రెస్ట్ ఆమెకు నేర్పించాను. సో తరుణి ఇప్పుడు అన్ని రికార్డ్స్ బ్రేక్ చేసింది అంటే అది మీ వల్లనే. సో మీరు తన్ని ఆ పొజిషన్ లో పెట్టారు. స్టార్టింగ్ నుంచి అయినా మీరు కాలేజ్ లో చేస్తూ, ఇంట్లో మెయింటైన్ చేస్తూ, చెల్లిని అక్కడికి తీసుకెళ్తూ ప్రాక్టీస్ కోసం అని ఇవన్నీ మేనేజ్ చేసుకోగలిగారా? ఐ మీన్ ఎలా మేనేజ్ చేసుకున్నారు? టైం మేనేజ్మెంట్ ఏం లేదురా, మామూలుగా ఆ కాలేజ్కి వెళ్ళి వచ్చి పిల్లల్ని చూసుకున్నా కానీ వీక్లీ 3 days అట్లా క్లాసెస్ ఉండేవి అనమాట, ఈవినింగ్ టైమ్స్లలో ఉండేది.
ఇక మా హస్బెండ్ నేను ఇద్దరం కలిసేసి ఇక ఇద్దరం తీసుకెళ్తుండే. తీసుకొస్తూ ఇక ఆమె రాను ఒక్కొక్కసారి మారం interest చేస్తూ ఉండేది ఆ, చిన్నప్పుడు. చేస్తున్నా కానీ ఆమెకి కొంచెం ఇంట్రెస్ట్ ఇస్తూ లేదు ఇట్లా చేస్తే బాగుంటది, ఫ్యూచర్ బాగుంటది అన్న కాళ్ళు తడబడుతున్నా ఆమె ఆ. స్టేబుల్ గా ఉండి నేర్పించారు నేర్పించేసి కాన్సన్ట్రేషన్ ఆమెకి అని మా హస్బెండ్ కూడా బాగా మోటివేట్ చేస్తాడు అనమాట. ఇట్లా కాదు, ఇట్లా ఉంటే ఇట్లా ఇది ఒక ఐడెంటిటీ అనేది వస్తుంది మనకి, యూనిక్ గా యూనిక్ గా కనిపిస్తాము కనిపిస్తాము. ఇప్పుడు అందరూ వెస్ట్రన్ చేస్తారు, క్లాసికల్ అనేది అందరికి రాదు. అది అవును. ఒక యూనిక్ ఉంటది, నువ్వు అందరిలో ఒకదానిలాగా ఉంటావని అట్లా మోటివేట్ చేసి బాగా తనని బాగా ఎంకరేజ్ చేస్తారు ఆయన. So, ఇట్లా చెప్పారు encourage ఇందాక చేసి- ఎక్కడ ప్రోగ్రామ్స్ ఉన్నా కూడా ఇద్దరు కలిసి ఇద్దరం తీసుకెళ్తారు. కంపల్సరీ లీవ్ పెట్టేసి మరీ వెళ్తాం. లీవ్ పెట్టేసి మరీ ప్రోగ్రామ్ కి తీసుకురావడం, ముందు ఒక ప్రాక్టీస్ కి తీసుకురావడము ఇద్దరం కలిసే చేస్తాం అదే అన్ని అన్నమాట. రికార్డ్స్ బ్రేక్ చేసిందంటే దాని వెనకాల మీ ఇద్దరు ఆ. స్ట్రగుల్స్ ఎన్ని ఉన్నాయో వీ కెన్ ఇమాజిన్. అదే అలా అన్నమాట. తనకి అలానే ఫ్యామిలీ సపోర్ట్ కూడా చాలా బాగుంటది అన్నమాట. వాళ్ళ మామయ్య, మా అన్నయ్య ఒకటి యూట్యూబ్ ఛానల్ ఉంది తను, బిఎస్ఎన్ క్రియేషన్స్ అని. దాంట్లో తినే డ్యాన్స్ వీడియోస్ అన్ని అప్లోడ్ చేస్తారు. డిఫరెంట్ లొకేషన్స్కి వెళ్ళి డాన్సెస్ వీడియోస్ దీంతో పాటు తీసుకొని వెళ్ళి రికార్డ్ దీంతో పాటు వెళ్ళి రికార్డ్ చేసి ఆయనే మొత్తం ఎడిటింగ్ చేసేసి ఆయనే అప్లోడ్ చేస్తారనమాట. సో తరణి రికార్డ్స్ ని గుర్తించి మా AR6 ఛానల్ మిమ్మల్ని సంప్రదించడం మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇంకా మా అంటే మీకు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మీకంటూ యూనిక్ ఐడెంటిటీ ఉంటది. అంతే కదా, ఇప్పుడు మన పిల్లలు ఒక ఒక పొజిషన్ లో ఉన్నప్పుడు వాళ్ళకన్నా ఎక్కువ మర్యాద మనకే పేరెంట్స్ కే ఉంటుంది కదా, ఒక గర్వంగా ఉంటది. వాళ్ళని అందరు ఐడెంటిటీ చేస్తున్నప్పుడు అయ్యో పలానా వాళ్ళ పాప అన్నప్పుడు ఒక ఫీల్ చాలా. వాళ్ళ కూతురు అనిపించుకోవడం కన్నా వాళ్ళ పేరెంట్స్ తరణి వాళ్ళ పేరెంట్స్ ఇగో వీళ్ళు అని అన్నప్పుడు ఒక చాలా హ్యాపీగా అనిపిస్తది కదా. సో తన ఎడ్యుకేషన్ కూడా సాఫీగా సాగుతుంది అన్నమాట. ఇంకా తను ఇప్పుడు ప్రెసెంట్ 9th కంప్లీట్ అయింది, 10th లోకి వచ్చింది ప్రెసెంట్. ఇప్పుడు తన ఎడ్యుకేషన్ ఇటు డాన్స్ మొత్తం బ్యాలెన్స్ చేసుకుంటారు తను, ప్రాబ్లం ఏం లేదు. సో మీ ఇష్టాన్ని మొత్తం తన భుజాల పైన వేసుకొని ఇవన్నీ రికార్డ్స్ ఇంకా మీ సొంతం అన్నట్టే అవి. ఏదైనా పిల్లలకి ఒక కళ అనేది ఉండాలి, ఓన్లీ స్టడీసే కాదు కదా. అంటే మామూలుగా చదువుతో పాటు ఏదో ఒక కళ అనేది ఉంటే వాళ్ళకు కూడా ఫ్యూచర్ అనేది బాగుంటది. దీంతో పాటు వాళ్ళ తాతగారు వెంకటేశ్వరరాజు గారు విశ్వ హిందూ పరిషత్ లో ఉంటారు. ఆయన కూడా కొంచెం పెద్ద ప్రోగ్రామ్స్, లక్ష గళార్చన, మన ఎన్టీఆర్ మొన్న శివోహం ప్రోగ్రాము, ఆయన కొంచెం పెద్ద ప్రోగ్రామ్స్ పెద్దవాళ్ళ ముందల, గురువుల ముందల మంచి ప్రోగ్రామ్స్ ఇప్పిస్తారు అనమాట. ఆయన ప్రోత్సాహం కూడా చాలా ఉంటుంది. వాళ్ళ ముందు పెట్టినా మనకు ఒక ఆనందం. పెద్ద గురువుల ముందల పెట్టడం వల్ల ఆ ప్రోత్సాహం ఆయన నుంచి చాలా ఉంటది అనమాట తనకి. అలా. నమస్తే అండి. నమస్తే అమ్మా, మీ గురించి మీ ఇంట్రడక్షన్. నా పేరు శ్రీనివాసరాజు అండి. నేను మదర్ డైరీలో చేస్తాను జాబ్. నేను రూరల్ ఇన్ఛార్జ్గా చేస్తున్నాను. గవర్నమెంట్ ఎంప్లాయ్ రూరల్ ఇన్ఛార్జ్గా జాబ్ చేస్తున్నాను. సో మేడం ని ఎంత రోల్ ఉంటుందో మేడం వెనకాల నడిపించేది మీరే అంకల్. సో ఇద్దరిది కీ రోల్ అన్నమాట. తన అచీవ్మెంట్స్ కి మీరు బ్యాక్గ్రౌండ్ వర్క్ ఎంతైనా కనిపించకపోయినా వాళ్ళకి ప్రిఫరెన్స్ ఎక్కువ ఉంటుంది. సో ఇంత ఈ పొజిషన్ లో ఉన్నందుకు మీరు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారో మా AR6 తెలుగు తరఫున మా ప్రేక్షకులకు చెప్పండి. ముందుగా మన వేణు మాధవ్ గారికి కృతజ్ఞతలు. ఎందుకంటే మా పాప చేసినటువంటి కార్యక్రమాలు అవన్నీ కూడా నేను ఇక్కడ మన భట్రాజు దాంట్లో అప్లోడ్ చేయడం జరిగింది. మాది ఒక ఏముంది, అది ఏమంటారు, మీ ఒక్కొక్కరిది ఒక్కొక్క షెడ్యూల్ అన్నమాట. ఒక్కొక్క షెడ్యూల్ ని మేనేజ్ చేసి మా AR6 తెలుగు ఛానల్ కి మీ టైం ని కేటాయించినందుకు థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా, మీకు కూడా థ్యాంక్ యూ. ముందుగా మన వేణు మాధవ్ గారికి, చైర్మన్ అయినటువంటి మన AR6 ఛానల్ చైర్మన్ గారికి కృతజ్ఞతలు. ఎందుకంటే మా పాప అచీవ్మెంట్స్ కానీ అవి కానీ అవన్నీ చూసి గుర్తించి అవి భట్రాజుకు అప్లోడ్ చేయడం జరిగింది. పాప ఇవన్నీ చూసి ఆయన మమ్మల్ని అప్రోచ్ అయ్యి పాపది మేము ఇంటర్వ్యూ తీసుకుంటాము అని చెప్పి అడిగారు. సో ఇదే ఫస్ట్ ఇంటర్వ్యూ. ఫస్ట్ ఇంటర్వ్యూ. వారికి కూడా చాలా కృతజ్ఞతలు. ఎందుకంటే మా పాపను ఆ విధంగా చేయడం వల్ల మా భట్రాజు కులాన్ని ఆయన కూడా అరే మా ఇట్లా ఈ కళ ఉన్నది అమ్మాయికి, చాలా ఇట్లాంటి అవార్డ్స్ రావడం చూడడం గుర్తించి ఈరోజు ఈ ప్రోగ్రామ్ చేయడం అనేది చాలా మంచిది. మన వరకే ఉన్నది అందరిలోకి వెళ్తుంది. మన దాంట్లో ఒక పాప ఉంది, ఇలా ఉంది అని చెప్పేసి
ఆయన చాలా సో ఈ టాలెంట్ ఉంది అని అందరికి తెలుస్తూ ఉంటుంది. తెలుస్తుంది. సో వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఆ విధంగా చేయడం అనేది వారికి కూడా మంచి గుర్తింపు ఇవ్వడం జరిగింది కాబట్టి మంచి అది. సో మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు యూనిక్ ఇట్లా చూస్తారు కదా, ఆ తరుణి వాళ్ళ పేరెంట్స్ అప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతారు? చాలా హ్యాపీగా ఫీల్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఎందుకంటే ఆ గుర్తింపు మామూలుగా అయితే రాదు. ఏదైనా ఒక కళ ఉంది, ఒక సమాజంలో ఒక 10 మందిలో ఒకరిగా కనబడితేనే మన గుర్తింపు అనేది కళ ఉంటుంది. ఉంటే సరిపోదు సార్, దాన్ని ఒక పొజిషన్ లో ఉండాలి. దాని తగ్గట్టుగా ఆ కష్టాన్ని ఆ విధంగా చేసి, ఆ విధంగా ప్రాక్టీస్ చేసి, ఈ విధంగా ఇన్ని రకాలైనటువంటి ప్రోగ్రామ్స్ ఇవ్వడం, ఎన్నో ప్రోగ్రామ్ రవీంద్ర భారతులు ఇచ్చింది, మన ఎల్బీ స్టేడియంలో ఇచ్చింది, ఇట్లా ఎన్నో ప్రోగ్రామ్స్ ఇచ్చింది. పెద్ద పెద్ద గురువులు మన చిన్నజీయర్ స్వామి కూడా ఆమెకు ఆశీర్వాదాలు ఇచ్చి ఆయన దగ్గర కూడా ప్రోగ్రామ్ చేయడం జరిగింది. అట్లాంటి ప్రోగ్రామ్స్ కూడా జరగడం జరిగింది. చాలా రేర్ ఇంకా అట్లాంటివి జరగడం అనేది. సో మీకు అట్లాంటి ఒక ఛాన్స్ వచ్చి తను అక్కడ పర్ఫామ్ చేయడం, మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అన్నమాట. చాలా చాలా కెమెరామెన్ మణిరాజ్తో మీ శృతి శ్రీనివాస్.